షేక్ హసీనా చేసినటువంటి అసలు తప్పులు ఏంటి? బంగ్లాదేశ్ దాదాపు దేదీప్యమానంగా ఆమె సేవలు అందించి 4 సార్లు ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా చేసినటువంటి తప్పులేంటి? ప్రధానంగా 5 తప్పులు కనపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను కుదేలవటం, మరోపక్క నిరుద్యోగం పెరగటం, మరోపక్క రిజర్వేషన్లపై ఓ పక్క పెళ్లి బిగుతుంటే ఆమె సైన్యాన్ని ఉపయోగించడం, ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగించడం, మరోపక్క గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో పరిణామాలు. అమెరికా ప్రధానంగా ఒక ఆరోపణ చేసింది. ఆ ఆరోపణని ఆమె అయితే మాత్రం మళ్ళీ తిప్పికొట్టడం జరిగింది. ఏ ఆరోపణ అంటే ఎన్నికల్లో తప్పు చేసి గెలిచారు, ఎన్నికల్లో అది ఎన్నికలుగా భావించట్లేదు, ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని చెప్పేసి ఆమె గెలిచినటువంటి ఎన్నికలపై అమెరికా ఒక ట్వీట్ చేసింది. ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అక్కడ అమెరికా ప్రభుత్వం చెప్పింది, అమెరికాతో పెట్టుకుంటే ఏదైనా సరే అంటే ఒక పక్క పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ కూడా అమెరికాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయన జైలుకి వెళ్ళటం, ఇప్పుడు జైలు జీవితమే గడుపుతున్నారు. అది కూడా ఒక కారణమై నేను అనుకున్నాను. అంటే అమెరికాపై వ్యాఖ్యలు చేసింది, అంటే మా దేశంలో ప్రజాస్వామ్యం గురించి మీకెందుకు అనే విధంగా ఈమె అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ కూడా ప్రధానంగా 5 తప్పులు. నిరుద్యోగం పెరిగిపోవటం, యువతకు ఎక్కడా కూడా ఉపాధి దొరకకపోవటం, నిత్యావసర వస్తువులు పెరిగిపోవటం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మరో పక్క అంటే ప్రజలు ఏ వస్తువులు కూడా కొనలేని పరిస్థితి, దారిద్ర్యం ఎక్కువగా పెరిగిపోవటం, మరోపక్క వస్తువులు కొనగలేకపోవటం, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోవటం, ప్రధానంగా యువతనే ప్రధానంగా ఆదర్శంగా తీసుకున్నప్పుడు యువతకు కల్పించాలన్నటువంటి మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాల అవకాశం అవ్వచ్చు, ఉపాధి అవకాశాలు అవ్వచ్చు, వాటిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క భారత్లాగే ఇతర దేశాల సహాయ సహకారాలు కూడా తీసుకోవాలా, మన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవాలా. వీటన్నిటిని కూడా అభివృద్ధి బాటలో పయనింపజేయాలి. ఏ దేశమైనా సరే, ఏ ఒకటి పంటలో అవ్వచ్చు, అలాగే మిగిలినటువంటి రంగాల్లో వాటిని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దేశం ఎప్పుడు కూడా అప్పులు ఊబిలోనే ఉండకుండా ఎంతో కొంత ఇతర దేశాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఇతర దేశాల యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెంది మరోపక్క యువతను కూడా ప్రోత్సహించాలి. అక్కడ బంగ్లాదేశ్లో లేకుండానే మన ఇండియాలోకి వచ్చి దాదాపు 2 కోట్ల మంది 3 కోట్ల మంది ఆశ్రయం పొందుతున్నారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏవైనా సరే చిన్న చిన్న దేశాలు, మయన్మార్ అవ్వచ్చు, మిగిలినటువంటి ఉక్రెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా చాలా ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఇట్లాంటి సంక్షోభాల వల్లనే షేక్ హసీనాపై వ్యతిరేకత వెళ్ళని తెలుస్తుంది. ప్రధానంగా 5 సమస్యలు అయితే మాత్రం ఆమె యొక్క ప్రధాని పదవిని కోల్పోవటానికి ప్రధాన కారణమయ్యాయి. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.